నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక వెన్నెల రాత్రి మొదటి భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. ఈ సీరియల్ కూడా మే 1963లో ప్రచురించబడింది. మరి కథలోకి వెళ్దామా? భోజనం విషయం ఏమిటి నరసయ్య? నేను వెళ్ళాలా లేక నువ్వు హోటల్కి వెళ్ళి వాళ్ళ క్యారియర్లో తీసుకురాగలవా? అడిగాడు సుందరేశ్వరరావు. మీరు వెళ్ళటం ఎందుకు? నేను వెళ్ళి తెస్తాను, ₹1 ఇవ్వండి అన్నాడు ట్రావెలర్స్ బంగ్లా వాచ్మెన్ నరసయ్య. సుందరేశ్వరరావు ₹2 ఇచ్చి వచ్చేటప్పుడు సిగరెట్ ప్యాకెట్ కూడా తీసుకునిరా అన్నాడు. అది చాలా చిన్న ఊరు, 2000 జనాభా. అయినా ఆ ఊరికి రైల్వే స్టేషన్ ఉంది. మెడ్రాస్ కలకటా మెయిన్ లైన్ మీద ఉంది. బెజవాడకి, కడపకి, తిరుపతికి, మద్రాస్కి వెళ్ళే బస్సులన్నీ ఆ ఊరు మీదుగానే వెళ్తాయి. ఆ ఊరు వ్యాపార కేంద్రం కాదు, పరిశ్రమలైతే ఏమీ లేవు. వాతావరణం బాగుండటం వల్ల మరో కారణం వల్ల ఆ ఊళ్ళో క్షయ ఆసుపత్రి ఉంది. అక్కడికి బయట ఊళ్ళ నుంచి ఎవరైనా వస్తే ఆ ఆసుపత్రి కోసమే వస్తారు. సుందరేశ్వరరావు ఆ ఊరికి రావటానికి కూడా అక్షయ ఆసుపత్రే కారణం. అతను మెడికల్ రిప్రజెంటేటివ్. ఆ ఆసుపత్రిలో డాక్టర్లకు శాంపిల్స్ ఇచ్చి ఆ మందుల గురించి చెప్పి రమ్మని అతన్ని కంపెనీ వాళ్ళు పంపారు. మధ్యాహ్నం దిగాడు ఆ ఊళ్ళో. తిన్నగా ఆసుపత్రికి వెళ్ళి తన పని చూసుకున్నాడు. పని పూర్తయ్యేటప్పటికి చీకటి పడింది. 7 గంటలైంది. ఇక ఆ రాత్రికి మద్రాస్కి రైలు కానీ బస్ కానీ లేదని చెప్పారు. ఒక భోజనం హోటల్ తప్ప బస చేసే హోటల్ అయితే లేదు. భోజనం చేసి రాత్రి రైలు స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా ఊరికి 1/2 మైలు దూరంలో ట్రావెలర్స్ బంగ్లా ఉందని, సామాన్యంగా అది ఖాళీగానే ఉంటుందని అక్కడికి వెళ్ళమని ఎవరో చెప్పారు సుందరేశ్వరరావుకి. ఇక 4 గదులు ఖాళీగానే ఉన్నాయి. వాచ్మెన్ నరసయ్య చాలా ఆప్యాయంగా తలుపులన్నీ తెరిచి ఎక్కడి నుంచో ఒక పరువు తెచ్చివేసి మర్యాద చేశారు. భోజనానికి 1/2 మైలు వెళ్ళటానికి సుందరేశ్వరరావు ఓపిక లేకపోయింది. నరసయ్యని పంపారు. వెన్నెల రాత్రి, అది ఎండాకాలం. సుందరేశ్వరరావు వసారాలో నిల్చుని చుట్టూ చూస్తున్నాడు. బంగళాకు ఫర్లాంగ్ దూరంలో రోడ్డు, బంగళా ముందు మనిషి ఎత్తున క్రోటన్లు, ఆవరణలో పెద్ద పెద్ద చెట్లు. వసారాలో ఉన్న బాగా ఉక్కగా ఉంది. సుందర్ మెట్లు దిగి తోటలోకి వెళ్ళాడు. దరిదాపులో ఎక్కడా ఇళ్ళు ఉన్నట్టు లేవు, మనుషులు ఉన్నట్టు లేరు. సిగరెట్ వెలిగించి తోటలో పచార్లు చేయటం మొదలుపెట్టాడు. తెల్లారి 6 గంటలకి రైలు ఉంది. 5 గంటలకే మద్రాస్కి బస్సు బయలుదేరుతుంది. రైల్లోనే వెళ్ళొచ్చు. ఆసుపత్రి వాళ్ళు తను తెచ్చిన మందులకు ఆర్డర్ ఇవ్వలేదు, కానీ ప్రయత్నించి చూసి పనిచేస్తే ఇస్తానని మాటిచ్చారు. ఊరికి వెళ్ళగానే రిపోర్ట్ రాసిస్తే మేనేజర్ తృప్తి పడతాడు. అలా ఆఫీస్ విషయాలు ఆలోచిస్తున్నాడు. దగ్గరలో ఎక్కడో నీళ్లు గలగలమని చప్పుడు చేశాయి. సుందరు ఉలిక్కిపడ్డాడు. చుట్టూ చూశాడు. చెట్లు. వెన్నెలలో చెట్ల నీడలు తప్ప ఇంకేం కనిపించలేదు. దగ్గరలో కాలువ ఏదైనా ఉందా, లేక ఎవరైనా బావి దగ్గర స్నానం చేస్తున్నారా అని ఆలోచిస్తూ అక్కడే నిల్చున్నాడు. మళ్ళీ నీళ్ల గలగల వినిపించింది. సుందర్ చప్పుడు వినిపించిన వైపు వెళ్ళాడు. 50 గజాలు వెళ్ళి ఆగిపోయాడు. చెరువు కనిపించింది. చాలా చిన్న చెరువు. ట్రావెలర్స్ బంగ్లాకు కుడివైపునుంది. చెరువు గట్టు మీద ఉన్న చెట్లు అడ్డంగా ఉండటం వల్ల తను అంతకుముందు చూడలేదు. పల్సని వెండు రేకులు పరిచినట్టుంది. ఎవరో ఆ రేకులను కదిలిస్తున్నట్టుంది. నీళ్లు చెదురుతున్నాయి. గట్టు మీదే నిలబడి చూస్తున్నాడు నీళ్ళని, వెన్నెలని, గట్టు మీద చెట్లని. మళ్ళీ నీళ్లు గలగలమన్నాయి. గాలికి నీళ్లు చెదరటం వల్ల అవుతున్న చప్పుడు కాదది. పరీక్షగా చూశాడు. తనకు కొంచెం దూరంలో నీళ్లలో ఎవరో ఉన్నారు. 2 చేతులతో నీళ్లు ఒంటి మీద చల్లుకుంటున్నారు. ఎవరో స్నానం చేస్తున్నారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ అంతలో గాజుల చప్పుడు అయ్యాయి. నీళ్లల్లో ఉన్నది ఆడది అని తెలియగానే సుందర్ వెనక్కి తిరగలేదు. ఎవరో చూడాలనిపించింది. దూరంగా ఉండటం వల్ల మొహం స్పష్టంగా కనిపించలేదు అతనికి. నెమ్మదిగా ముందుకెళ్ళాడు. గట్టు మీద ఉన్న చెట్టు దగ్గర నిలబడి చూస్తున్నాడు. మొహం, చేతులు మాత్రం కనిపిస్తున్నాయి. నల్లని సాఫీ జుట్టు విరబోసుకుంది. తడికి మెడకి చెంపలకి అతుక్కుని నీళ్లల్లో దాక్కున్నాయి వెంట్రుకలు.
కోలమొహం, ఎర్రని పెదిమలు, నున్నని చెంపలు, మెరుస్తున్న కళ్ళు, అందమైన చేతులు అంతే కనిపించింది అతనికి. అది చాలు. ఆమె తనని చూడలేదని వెళ్ళిపోదాం అనుకున్నాడు. చూస్తే బాగుండదు, ఏమైనా అనుకుంటుంది. ఎవరో యువతి ఒంటిగా స్నానం చేస్తుంటే చాటుగా నిలబడి చూడటం తప్పని అతనికి తెలుసు. వెనక్కి తిరుగుదాం అనుకుంటూ ఉండగా ఆమె లేచి నిలబడింది. నీళ్లు మోకాళ్ళ వరకే ఉన్నాయి, మెడలోతు లేదన్న మాట అనుకున్నాడు. అదే అతనికి మొదట కలిగిన ఆలోచన. తర్వాత ఆమెను చూశాడు. మోకాళ్ళ నుంచి తల వరకు గాలి వేడెక్కి బిగదీసుకుపోయింది. అతని ఒళ్ళు అంతకన్నా వేడెక్కి రాయిలా అయిపోయింది. ఊపిరి ఆడనట్టు ఏదో అడ్డుపడినట్టు అయింది. చేతి వేళ్ళు వంకర్లు తిరిగినట్టు అయింది. కళ్ళు ఆమె మీద నుంచి తిప్పుకోలేకపోయాడు. అలా ఆమెను చూస్తూ నిలబడటం చాలా నీచమైన పని తెలిసినా కాళ్ళు కదలలేదు, మేకులు కొట్టి బిగించినట్టుగా. మిలమిల మెరిసిపోతోంది. నున్నని ఆమె ఒంటి మీద నీటి బొట్లు వెన్నెలను లాక్కుని చిన్న చిన్న చంద్రుళ్లను చూపిస్తున్నాయి. సుందర్ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే ఆమె కనిపించదు, కనిపించకపోతే కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చని వెనక్కి తిరిగాడు. కానీ అడుగు ముందుకు పడలేదు. తల వెనక్కి తిప్పి కళ్ళు తెరిచాడు. దోసిళ్లతో నీళ్లు తీసుకుని ఒంటి మీద పోసుకుంటోంది. తన ఒంటిని తనే పరీక్షగా చూసుకుంటోంది. దోసిళ్లతో నీళ్లు తీసుకుని మీద పోసుకోవటం వలన కితకితలు పెట్టినట్టు అయిందేమో. కిలకిలా నవ్వింది. నవ్వుకుంటూ గిరగిరా 2 సార్లు నీళ్లలో తిరిగింది. ఒళ్ళు అలా కదల్చగానే ఆమె తొడల మీద నుంచి నీళ్లు చింది బొడ్డు వరకు తడిపేశాయి. సుందర్ అంతకుముందు ఎన్నడూ పూర్తిగా నగ్నంగా ఉన్న వయసులో ఉన్న ఆడదాన్ని చూడలేదు. బొమ్మలు చూశాడు. ఇంత అందం ఆడదాని ఒంటికి ఉందా? ఉంటే ఎందుకు పాపం వాళ్ళు బట్టలతో అంత అందాన్ని కప్పేసుకుంటారు అనిపించింది. ఏదో చెయ్యాలి. ఏం చేయాలో తెలియలేదు. చేతులు ఊరుకోవటం లేదు. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు. ఎవరది? అడిగింది ఆమె అగ్గిపుల్ల గీయగానే. వెలుగు ఆమె కనపడుతుందని మర్చిపోయాడు చేతులకు పని కనిపించడంలో. సుందర్ జవాబు చెప్పలేదు. పారిపోవాలనిపించింది. వెనక్కి తిరిగి పరిగెత్తాలి. చూస్తే తిడుతుంది. ఎవరని అడిగితే పలకరే, బంగళాలో దిగారు కదూ, రావటం చూశానులేండి అంది. సుందర్ ఆశ్చర్యంతో అక్కడే నిలబడ్డాడు. గొంతుకేదో అడ్డుపడుతోంది. తనను తిట్టలేదు, పొంచి ఉండి స్నానం చేస్తుండగా చూసినందుకు. అవును అన్నాడు సుందర్. ఈ చెరువు బాగుంది కదూ, మంచినీళ్ళు తాగొచ్చు కూడా. అలాగా? ఈవేళ ఎండ ఎక్కువ, ఉడికిపోతోంది, నీళ్లు చల్లగా ఉన్నాయి. సుందర్ తల ఊపాడు. తను చీకట్లో ఉన్నానని, ఆమెకు తను తల ఊపటం కనిపించదని మర్చిపోయాడు. మీరు చెరువులో దిగి స్నానం చేయరాదు అడిగింది. నేనా? చెరువులోనా అన్నాడు సుందర్ ఆశ్చర్యంతో. ఏ, చెరువులో మీలాంటి వాళ్ళు స్నానం చేయరా? నీళ్ల గదిలో తప్ప? లోతు లేదు, భయం లేదు, ముసళ్ళుండవు చెరువుల్లో నవ్వుతూ మాట్లాడుతోంది. వెళ్ళి వేరే బట్టలు తెచ్చుకోవాలి అన్నాడు. చెరువులో దిగాలనే ఉంది. పక్కపక్క నవ్వింది. చెరువులో దిగి స్నానం చేయడానికి బట్టలు దేనికి? దిస్ ఈజ్ టూ మచ్. అంతా ఎంకరేజ్ చేస్తుంటే తనకే అనుకున్నాడు సుందర్. చెట్లు వెనక్కి వెళ్ళి బట్టలు విప్పేసి పరిగెత్తి చెరువులో దిగాడు. చల్లగా లేవు నీళ్లు అడిగింది. అతనికి దూరంగానే ఉంది. అవును అన్నాడు. నిజానికి నీళ్లు చల్లగా లేవు. నీళ్లే కాదు, ఏదీ చల్లగా లేదు. అంతా వేడెక్కిపోయింది అతనికి. మీదే ఊరు? మెడ్రాసా? అవును. ఈ ఊరికి ఎందుకు వచ్చారు? చెప్పాడు. కొంచెంసేపు కొంచెంగా ఆమె వైపుకి వెళ్ళాడు. చేతులు చాస్తే అందే అంత దగ్గరయ్యాడు. అప్పుడు పరీక్షగా చూశాడు. పువ్వులా ఉంది ఆమె మొహం. పెద్ద కళ్ళు, నిండు బుగ్గలు, అందమైన ముక్కు, నున్నని మెడ, చెవులకు రింగులు లాంటివేవో ఉన్నాయి. ఎర్ర బొట్టు అయి ఉండాలి. చెదరలేదు. పెదిమలు రంగు వేసినట్టు ఎర్రగా ఉన్నాయి. కింది పెదమి కాస్తంత లావుగా కమలపండు తొనలా ఉంది. నువ్వెవరు అడిగాడు. మనిషిని, ఆడదాన్ని అని నవ్వింది. చెప్పనా? చెప్పండి. పేరా? రమ. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు? స్నానం. పెంకిగా జవాబు చెప్తోంది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఎక్కడ ఉండటం? బంగళా వెనక. నరసయ్య కూతురువా? కాను, అక్కడ ఉంటున్నాను అంతే. 18 ఏళ్లకు మించి ఉండవని నిశ్చయించుకున్నాడు. నీళ్లలో ఎక్కువసేపు ఉంటే కాళ్ళు తిమ్మిరెక్కుతాయి అంది రమ.
అతనికి చివుక్కుమంది అప్పుడే వెళ్ళిపోతుందేమో అని. అతను నీళ్లలో కూర్చునున్నాడు. ఆమె లేచి నిలబడింది. తల పైకెత్తి ఆమెను చూశాడు. ఒక మచ్చ గాని రవ్వంత అందవికారం గాని లేదు ఆమె ఒంటి మీద. ఎవరో శిల్పి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి చెక్కినట్టుంది. వెన్నెలలో ఆమె ఒళ్ళు పాలరాయిలా మెరుస్తోంది. అక్కడక్కడ నల్లని నీడలు ఆమె ఒంటి వంపులను అందాన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి. ఆమెను అంత దగ్గరగా చూసి అతనికి ఉక్కిరిబిక్కిరి అయినట్టుంది. ఊపిరి ఆడలేదు. చేయి జాచాడు. ఆమెను ముట్టుకునే ధైర్యం లేదు. ఏదో ఉంది అన్నాడు. ఏమిటి అడిగింది. ఆకో పురుగో. ఎక్కడా? ఇక్కడే అంటూ ఆమె భుజం మీద చేయి వేసి అరచేత్తో ఏదో తీసేస్తున్నట్టు నటించి చెయ్యి తీసేయలేదు. పోయిందా అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ. పోయింది. ఇక్కడేనా? ఇంకా నా ఒంటి మీద ఎక్కడైనా ఏదైనా ఉందా? వెటకారంగా అడిగినట్టు అనిపించింది. నవ్వాడు. ఉంటే వాటిని తీసేయకూడదు అన్నది అతని మీదకు వంగి మొహం అతని మొహం దగ్గర పెట్టి. అంతసేపు భయం వల్ల, సభ్యత కాదనే చింత వల్ల, అనేకమైన అనుమానాల వల్ల నిగ్రహం చూపుతున్న సుందర్లో వాంఛ కట్టలు తెచ్చుకుంది. ఆమెను మీదకు లాక్కున్నాడు. ఆమె పాదాలు నీళ్లలోంచి పైకి లేస్తూ నీళ్లను తన్నినప్పుడు చిందిన తుప్పరలు ఆమె మీద నుంచి అతని మీద జల్లులా పడ్డాయి. అంతకన్నా ముందు ఆమె అతని మీద పడింది. ఆమె నడుము మీద నుంచి వీపు మీద చేతులు వేసి గట్టిగా కావలించుకుని నలిపేస్తూ ఆమె పెదిమల కోసం వెతికాడు తన పెదిమలతో. అందనివ్వలేదు. తల అటు ఇటు తిప్పింది. రమా రమా వీపు నిమురుతూ బుజ్జగిస్తూ పెదిమల కోసం అడుగుతున్నాడు. తల వెనక్కి వచ్చింది నవ్వుతూ. అతనికి తన పెదిమలు దొరకకుండా అతను ముందు కొంగాడు. అందుబాటులో ఉన్న ఆమె నున్నని మెడని, చెవులని, చెంపలని ముద్దులతో నింపేశాడు. చివరికి దొరికాయి ఎర్రని ఆమె పెదిమలు. అంతసేపు తప్పించుకున్నందుకు ఆకలి ఎక్కువైందేమో. 2 పెదిమలు ఆమె పెదిమలు కలిపి పెట్టి నొక్కేశాడు. ఆమె కళ్ళు మూసుకుని చేతులు 2 అతని భుజాల మీద వేసి పెదిమలను విప్పింది. స్వర్గానికి తలుపులు తెరిచినట్టు అనిపించింది అతనికి. తన పెదిమలతో ఆమె పెదిమల కింద ఉన్న తడిని తాగేస్తూ ఆమె పళ్ళు ఎంత పదునుగా ఉన్నాయో పరీక్షించాడు. అతనికి బాగా దగ్గరగా జరిగి బలంగా అతన్ని నీళ్లలోకి తోసింది. అతనికి పిచ్చి పట్టినట్టయింది. ఆమె పెదిమలని పళ్ళతో గట్టిగా కొరికాడు. అమ్మో అంటూ అతను ఒక్క తోపు తోసింది. వెనక్కి నీళ్లలోకి పడ్డాడు. తల వదిలి తడిసింది. నిమిషంలో లేచి నొప్పి పుట్టిందా అడిగాడు. అరచేత్తో కింద పెదమని తడిమి రక్తం కారుతోంది. నొప్పి పుట్టడం ఏమిటి? మరీ అంతనా అంది. ఇక అలా చెయ్యను రా అని చేయి చాపాడు. ఇక్కడ వద్దులే అన్నది అతని చేయి పట్టుకుని లాగుతూ. లేచి నిల్చున్నాడు. నిల్చున్న తర్వాత జ్ఞాపకం వచ్చింది. తను కూడా నగ్నంగా ఉన్నానని. సిగ్గుపడ్డాడు. నాకు లేని సిగ్గు నీకెందుకు అంది. మీరు అనటం మానేసింది. అది గమనించే స్థితిలో లేడు సుందర్. మోకాళ్ళ వరకు నీళ్లు, వెన్నెల, చుట్టూ చెట్లు, చల్లని గాలి. ఇద్దరు ఒంటికి ఒళ్ళు అతికించుకుని దగ్గరగా నిల్చున్నారు. నువ్వు మనిషివేనా అని అడిగాడు. ఏ మనిషిలా లేనా? ఎలా ఉన్నానేమిటి? పశువులా ఉన్నానా? నవ్వుతూ అడిగింది. ఆకాశాన్నించి దిగి వచ్చిన దేవకన్యవేమో అనిపిస్తోంది. ఈ ఒక్క వెన్నెల రాత్రి నాతో గడపడానికి వచ్చావేమో. తెల్లారేటప్పటికీ మాయమవుతామేమో అని భయమేస్తోంది. ఈ రాత్రంతా నీతో గడుపుతానని నీకెవరు చెప్పారు? సుందర్ దిగులుగా చూశాడు. అప్పుడే వెళ్ళిపోతుందేమో. పోనీ ఉంటాలే, నేను మనిషినేనని ఇప్పుడైనా నమ్ముతావా? ముట్టుకుని చూడు అంటూ అతని చేయి తీసుకుని తన ఒంటి మీద తనకిష్టమైన చోట పెట్టుకుంది. మరి ఇక్కడ వద్దన్నావు అన్నాడు. ఏమిటయ్యా నీ తొందర? నరసయ్య ఉన్నారు అక్కడ అడిగింది. లేదు, భోజనం తీసుకురావడానికి హోటల్కి వెళ్ళాడు. అయితే బంగ్లాలో ఎవరూ లేరన్నమాట. పద, ఎవరైనా వచ్చి సామాన్లు తీసుకెళ్తే అంటూ పరిగెత్తింది. గట్టు మీద ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి రాయి మీద కూర్చుని బట్టలు వేసుకుంటోంది. అతను ఆమెకు ఎదురుగా నిలబడి చూస్తున్నాడు. జాకెట్కి పిన్నులు పెట్టుకోవడంలో ఉండి అది గమనించలేదు. తర్వాత చూసి వెళ్ళి బట్టలు వేసుకుని బంగ్లాలోకి వెళ్ళు అంది. నువ్వు? నేను వస్తాలే. రాకపోతే అన్నాడు. అతన్ని పరీక్షగా పైనుంచి కింద వరకు చూసింది. వస్తాగా, నిజంగా వస్తాను, వెళ్ళు. వెనక్కి తిరిగి వెళ్ళలేకపోయాడు సుందర్. నరసయ్య మెట్ల మీద కూర్చునున్నాడు. అప్పుడే వచ్చేసావా? అలా చెరువు దగ్గరికి వెళ్ళాను. స్నానం చేసి వచ్చారా అడిగారు నరసయ్య. తల ఊపి లోపలికి వెళ్ళాడు సుందర్. తల తుడుచుకుని ఇంకో పంచె కట్టుకుని మళ్ళీ వసారాలోకి వెళ్ళాడు.
ఇదిగోనండి సిగరెట్ ప్యాకెట్ చల్లారిపోతుంది, భోజనం చేసేయండి అన్నాడు నరసయ్య క్యారియర్ లోపలికి తీసుకెళ్ళి బల్ల దగ్గర పెట్టి. అన్నం తింటున్నాడే కానీ సుందర దృష్టి అన్నం మీద లేదు. తింటున్న వాటి రుచి తెలియటం లేదు. రమ పెదిమెల తీపి, ఆమె ఒంటి వాసన, ఆమె నవ్వు జ్ఞాపకం వస్తున్నాయి. నిజంగా వస్తుందా? రాదేమో, మళ్ళీ కనిపించదేమో. నరసయ్యకి భయపడి ఇంట్లోంచి కదలదేమో. ఈ ముసలాడు అటువంటి పనులు సహించడేమో. చేయగడుక్కుని వసారాలోకి వెళ్ళి క్యారియర్ ఈ రాత్రే ఇచ్చేయాలా అని అడిగాడు. పొద్దున్న ఇస్తాను, మీరు వసారాలో పడుకుంటారా లోపల పడుకుంటారా? ఏమని చెప్పాలో తెలియలేదు సుందర్కి. లోపల పడుకుని తలుపేసుకుంటే రమ ఎలా వస్తుంది? బయట వసారాలో పడుకుంటే వెన్నెల్లో అక్కడ రమ ఒప్పుకోదేమో. చూద్దాం, నువ్వు అన్నం తిను ముందు అన్నాడు ఏదీ తేల్చుకోలేక. నరసయ్య క్యారియర్ గిన్నెలు తీసుకుని వెళ్ళిపోయాడు. సిగరెట్ తాగుతూ సుందర్ వసారా మెట్ల మీద కూర్చున్నాడు. దేని గురించి స్పష్టంగా ఆలోచించడం లేదు. ఏవో తేలిక ఆలోచనలతో పడి పరధ్యానంగా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నారే, పడుకోరు అడిగింది రమ. మళ్ళీ బహువచనం. ఈసారి అది గమనించాడు సుందర్. పడుకోవాలి ఎక్కడ అని ఆలోచిస్తున్నాను. పక్కపక్క నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? మీకెక్కడ పడుకోవాలనుందో నాకు తెలుసు. ఎక్కడ అని అడిగాడు. మళ్ళీ విరగబడి నవ్వింది. జవాబు చెప్పలేదు. నరసయ్యేడి ఇంకా ఆనందం లేదా? పడుకున్నాడు. మీ పడక నేను ఏర్పాటు చేస్తానన్నాను. ఎక్కడ వేయను? వసారాల వేనా? నీ ఇష్టం అన్నాడు సుందర్ ఆమెను కమిట్ చేయాలని. వసారాలో వేస్తాను అని లోపలికి వెళ్ళి హోల్డాలు తెచ్చి వసారాలో పరిచింది. దుప్పటి దులిపి పడుకోండి అంది. నువ్వు అడిగాడు. నేను నా ఇంటికి వెళ్తాను. వీల్లేదు అంటూ సుందర్ ఒక్క గంతును వెళ్ళి ఆమెను పక్క మీదకు తోశాడు. ముందు ₹1 ఇవ్వండి అంది. దేనికి? నరసయ్యకి ఇచ్చి రావాలి. నరసయ్యక? అవును, డబ్బు ఇవ్వకపోతే ఊరుకోడు. పర్సు తీశాడు. ₹2 నోటు ఇచ్చాడు. చాలా ఉదారంగా ఉన్నాడు. అప్పుడు ఇచ్చేసి వస్తానని వెళ్ళిపోయి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి అతని పక్కన కూర్చుంది. ఆమె ఒళ్ళో తల పెట్టుకుని ఎవరూ రారు అని అడిగాడు. సామాన్యంగా ఎవరూ రారు, ఒకవేళ వస్తే గదిలోకి వెళ్ళిపోదాం. మృదువుగా ఆమె చేతులు పట్టుకుని మీదకి లాక్కున్నాడు. దిండు మీదకి ఆమె తల తోసి లేచి కూర్చున్నాడు. ఆమెను చూస్తూ ముద్దులు పెట్టుకుంటూ ఆమె ఒంటిని అనుభవిస్తూ రాత్రంతా గడిపాడు. తెల్లవారుతోంది. దూరాన ఎక్కడో మోటార్ కారు హారన్ మోగింది. పక్షులు గొడవ చేస్తున్నాయి. నిద్ర లేవటి, ఊరికి వెళ్ళాలన్నారు. తట్టి లేపింది సుందరిని. బద్ధకంగా కళ్ళు తెరిచి ఆమెను చూశాడు. చిన్నగా నవ్వి అవును వెళ్ళాలి అని లేచి కూర్చున్నాడు. నేను వెళ్తాను, కాఫీ చేయాలి మరి. నీకు అడిగాడు. ఏమైనా ఇవ్వరు? డబ్బా అడిగాడు చాలా నీరసంగా. తల ఊపింది. పర్సు తీశాడు. 2 ₹10 నోట్లు ఇచ్చి తీసుకో అన్నాడు ధీమాగా. 2 నోట్లు జాకెట్లలో దోపుకుంది. ఈసారి మీరు మళ్ళీ ఊరు వచ్చినప్పుడు అని పరిగెత్తి వెళ్ళిపోయింది. సుందర్ మొహం గడుక్కుని హోల్డాలు చుట్టబెట్టి సామాన్ సర్దుకున్నాడు. పెట్టె, పరుపు నరసయ్య రైల్వే స్టేషన్ వరకు మోసుకొస్తాడేమో పిలుద్దామని వెనక వైపుకు వెళ్ళాడు. బావి దగ్గర నీళ్లు తోడుతున్న రమ కనిపించింది. అతన్ని చూసి చిన్నగా నవ్వి చెయ్యి ఊపింది. సుందర్ అక్కడే నిలబడ్డాడు రమను చూస్తూ. నరసయ్య, అయ్యగారు కాచుకున్నారు అని కేకేసింది. వస్తున్నాను అంటూ పరిగెత్తుకొచ్చాడు. పోదామా? కాఫీ కావాలి, ఊళ్ళో హోటల్లో తాగొచ్చు. నేను ఇవాళ ఊరికి వెళ్ళటం లేదు అన్నాడు సుందర్. అప్పటికప్పుడే నిశ్చయించుకున్నాడు ఆ వేళ వెళ్ళకూడదని. ఇంకో రోజు ఇంకో రాత్రి అక్కడ రమతో ఉండాలని. హోటల్కి వెళ్ళి కాఫీ ఇడ్డెన్లు తీసుకురానా అడిగాడు నరసయ్య. తల ఊపి డబ్బిచ్చాడు సుందర్. నరసయ్య వెళ్ళిపోగానే రమను రమ్మని చేత్తో సంజ్ఞ చేశాడు. ఎందుకు? నాకు తెల్లారే కాఫీ కావాలి. నువ్వు చేస్తానన్నావు. ఇవ్వనా? తెస్తాను. తాగుతారో తాగరో అనుకున్నాను అని బావి కాస్త దూరంలో ఉన్న చిన్న ఇంట్లోకి పరిగెత్తి 2 నిమిషాల్లో ఒక అల్యూమినియం గ్లాసులో కాఫీ తెచ్చిచ్చింది. ఏం చేస్తున్నావు అడిగాడు కాఫీ తాగుతూ. చూశారుగా, నీళ్లు తోడుతున్నాను. తర్వాత వంట చేయాలి. మరి ఈ భాగం ముగిద్దామా? ఇది కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన ఒక డిఫరెంట్ నావెల్ అనిపిస్తోంది నాకు. ఎందుకో ఏదో డిటెక్టివ్ లాగా అయితే కనపడట్లేదు ఇప్పటి వరకు అయితే. చూద్దాం, లెట్ us see. థ్యాంక్ యూ.